పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు. జీవం గల దేవా నీకే మహిమ, ఘనత, ప్రభావములు, కృపా, కనికరం గల దేవా మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రములు. ఈ దినమున ప్రభా ప్రతి అనారోగ్యం నుండి విడుదల దయచేయండి అయా. నీ కృపలో కరుణించండి, నీ సాయము దయచేయండి తండ్రి. నాయన అయా నా ప్రభా ఎంతమంది బిడ్డలు నా ప్రభా ఆర్థికంగా ఉన్నారో వారి పరిస్థితులు సరిచేయండి, కావలసిన సహాయం ఇవ్వండి, కృపతో కరుణించి దీవించండి. 40 దినములు ఉపవాసం చేస్తున్న బిడ్డలకు నూతన శక్తి, ఆరోగ్యాన్ని దయచేయండి, ఆత్మీయమైన అనుభవం దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి, కృప చూపించండి. అనారోగ్యాలతో హాస్పిటళ్లలో మంచాల మీద ఉన్న ప్రతి బిడ్డని స్వస్థపరిచి బాగు చేయండి. నీకు మహిమ తెచ్చుకోండి దేవా. అధికారులకు నా ప్రభా నిన్ను ఘనపరచు. నీ బిడ్డలు అధికారులు ప్రతి ఒక్కరిపైన నీ కనుదృష్టి ఉంచండి, వారి పనిలో మీరు తోడుగుండండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ న్యాయము, ధర్మము అయా యథార్థత, నీతిగా ముందుకు సాగటకు నూతన బలము, శక్తి, బలము, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని నా ప్రభా వారికి దయచేయండి. నీ గొప్ప కృప తోడుంచండి. మీకే మహిమ చెల్లిస్తూ ఎంతమంది ప్రార్థన సాయం కోరుతున్నారు ప్రతి ఒక్కరి కాడి విరగొట్టాడు, ప్రతి ఒక్కరి బంధకాలు తొలగించండి, ప్రతి చీకటి నుండి విడిపించారు. మహిమగల మీ హస్తము తోడించి మంచి ఆరోగ్యంతో నూతన శక్తితో నింపి దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మీ చేతికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.